హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపూడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 16 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే జీడిపప్పు బాదం పప్పు అయితే తెచ్చుకుంటాం కదా. మరి జీడిపప్పు బాదం పప్పు తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టవన్నమాట. బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ తొందరగా పురుగు పడుతూ ఉంటాయి. అందుకోసమని మనము ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఇలా మనము బాదం పప్పుల్ని ఒలిచినప్పుడు మనకి ఫ్రెష్గా ఉండాలి, అలాగే మెత్తబడకుండా క్రిస్పీగా ఉన్నట్లుగా ఉండాలి అని అంటే ఇలా లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు అలాగే మిరియాలు కూడా వేయచ్చు అనమాట. మిరియాలు వేసిన ఘాటుకు కూడా మనకి పురుగు అనేది పట్టదు. ఇలా లవంగాలను అలాగే మిరియాలు ఏదైనా సరే వేసుకోండి. ఇలా వేసి పెట్టేయడం వల్ల మనకి అవి క్రిస్పీగా ఉంటాయి, అలాగే తొందరగా పురుగు పట్టవు, అలాగే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే మనము నెయిల్ పాలిష్లు అయితే తెచ్చుకుంటాం కదా, ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, కానీ మనము వాడడం తక్కువగా ఉంటుంది. అలాగే డైలీ వాడినా కూడా మనము ఒకటి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది పోవాలంటే ఒక 4-5 రోజులు పడుతుంది కదా. మరి ఇన్ని నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉండాలి, ఎన్ని రోజులకు వాడినా కూడా అలానే ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా కూడా, మనకి నెలలు కాదు కదా సంవత్సరాలు ఉన్నా కూడా మనకి గడ్డ కట్టకుండా ఉంటాయన్నమాట. అలాగే నెయిల్ పాలిష్లు అన్నీ ఒకే చోట పెట్టుకున్నామంటే మనకి ఏది కలర్ కావాలనో మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. మనకి డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మ్యాచింగ్కి కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మన నెయిల్ పాలిష్లన్నీ ఏదైనా ఒకటి బాక్స్, మనకి ఎక్కువగా ఉన్నాయనుకోండి కొంచెం పెద్ద తీసుకోండి. నాకైతే ఇప్పుడు 8-7 ఉన్నాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి నెలలు కాదు సంవత్సరాలు ఉన్నా కూడా మనకి నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు తీసినా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో మనం కొన్నప్పుడు అలానే ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక కప్పునైతే తీసుకోండి, చిన్న గిన్నె, దాంట్లో పెరుగునైతే వేయండి. పెరుగు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే పెరుగు తినడము నాకైతే చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు ఇది విపరీతంగా తినేదాన్ని అనమాట. ఎందుకంటే మా ఇంట్లో బరగొడ్డు ఉండింది. మాకు పెరుగు అనేది మా ఇంట్లో గడ్డలాగా ఉంటుందన్నమాట. దాంట్లో ఇలా పంచదార వేసుకొని 2 కలిపేసుకొని తిన్నామంటే అబ్బా, ఆ టేస్టే వేరండి. అస్సలు ఇంకా చెప్పలేము, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పెరుగులో పంచదార వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మనం లస్సీ తాగితే ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుంది అనమాట. కానీ గట్టిగా ఉండే పెరుగులో వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిక్సీ పట్టిన తర్వాత ఇంకా మనం పిండి వాడుకుంటాం కదా. పిండి అయిపోయిన తర్వాత ఈ విధంగా గిన్నెకు కొద్దిగా అతుక్కొని ఉంటుంది. అలాగే ఇలా కొంత ఒక సగం గరిటె పిండి అయినా ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనము ఈ పిండిని వేస్ట్గా సింక్లో పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఈ పిండిలో ఇలా వాటర్ అయితే కలిపేసేయండి. వాటర్ కలిపేసేసి ఆ పిండి గిన్నెకు ఉండేదంతా ఆ వాటర్లోకి అయితే వస్తుంది కదా. దీన్ని మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి, ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే బయట ఉండే అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఏదైనా సరే మొక్కలు కనుక ఈ వాటర్ను పోసామంటే మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయన్నమాట. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది ఈ వాటరు. ఇది మనకి మొక్కల్ని ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది అనమాట. వేస్ట్గా గిన్నెను కడిగి పడేయకుండా ఇలా గిన్నెను కడిగి ఆ వాటర్ను మొక్కలకైతే పోయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడా, మీకు 1 టేబుల్ స్పూన్ ఎక్కువ అవుతుందంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ అంతా. దాంట్లోనే కొద్దిగా ఆయిల్, మనం తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసేసుకొని ఇలా రెండింటిని బాగా కలపాలన్నమాట. వంట సోడా అలాగే ఆయిల్ 2 బాగా కలిసిపోవాలి.
ఇలా చూడండి, మనకి ఇది ఎందుకు అని అంటే చాలామందికి మోచేతుల దగ్గర చాలా నల్లగా ఉంటుందన్నమాట. చెయ్యి అంతా బాగుంటుంది కానీ మోచేతుల దగ్గర నల్లగా ఉంటుంది. అది చూడడానికి అస్సలు బాగోదన్నమాట. మరి అలా నల్లగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా వంట సోడా ఆయిల్ని రెండింటిని కలిపేసేసి ఇలా మోచేతి దగ్గర బాగా అప్లై చేయాలన్నమాట. మన స్నానానికి వెళ్ళే ఒక 20 మినిట్స్ ముందర కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ ఇలా చేసేసుకోవాలన్నమాట. లేదు అంటే నార్మల్గానైనా ఇలా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకోండి. మోచేతుల దగ్గర నల్లగా లేకుండా నీట్గా వస్తుందన్నమాట. నల్లగా ఉంటే చూడడానికి అస్సలు బాగోదు. మనం చీరలు కట్టుకున్నప్పుడు కానీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ బాగా కనిపించదు. కాబట్టి మోచేతుల దగ్గర నలుపు పోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మళ్ళీ రాదనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, తమలపాకునైతే ఒకటి తీసుకోండి. తమలపాకును శుభ్రంగా కడిగేసేయండి. అలాగే తమలపాకుకు తొడిమే తీసేసి ఇలా చిన్న చిన్నగా తుంచండి. తుంచేసి ఇలా ఒక చిన్న రోట్లో వేసుకొని ఇలా దంచండి. ఇలా దంచాలన్నమాట. ఇలా దంచేటప్పుడు కొన్ని డ్రాప్స్, అంటే మనకి ఆకు కొద్దిగా మెదగదనమాట. అందుకోసమని కొన్ని డ్రాప్స్ని అయితే వాటర్ని అయితే వేయండి. ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగానే డ్రాప్స్. ఇంకా ఇలా వేసేసి మనకి వీలైనంత మెత్తగా దంచండి. తర్వాత ఎక్కువగా అయితే మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. ఇది కొద్దిగానే కాబట్టి ఇలా దంచుతున్నాను అనమాట. ఎక్కువగా అయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా పిండేసామంటే చూడండి, ఇలా ఆ తమలపాకు నుంచి రసం అయితే ఇలా వస్తుందన్నమాట. ఈ ఆకు రసాన్ని మనము ఎలా వాడుకోవచ్చు అనేది చెప్తాను, చూసేసేయండి. దీంట్లో కొద్దిగా వంట సోడా వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసేసేయండి. కలిపేసేసి చాలామందికి పులిపిల్లి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. పులిపిల్లి వచ్చిన చోట ఈ రసాన్ని కనుక పట్టించామంటే పులిపిల్లి అనేది క్రమంగా రాలిపోతాయి అన్నమాట. ఒక్కరోజు చేస్తే కాదండి, మనము డైలీ చేయండి. ఒక 10 డేస్ అలా చేసామంటే ఎటువంటి నొప్పి కానీ లేదంటే అక్కడ మచ్చలు కానీ లేకుండా నీట్గా రాలి పడిపోతాయి అన్నమాట. ఇది నేను ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పెరుగు కొద్దిగా ఉందని మనము ఇంకా తినడమో లేదంటే సింక్లో వేయడమో చేస్తూ ఉంటాము. కానీ పెరుగుతో ఇలా చెయ్యండి. కొద్దిగా ఉన్నా సరే పెరుగును వేస్ట్ అని పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మనకు వెయిట్ లాస్ కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిదన్నమాట. చాలామందికి బటర్ మిల్క్ తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది అస్సలు తాగరనమాట. బటర్ మిల్క్లో ఇలా చేసి చూడండి, మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, మనమైతే పెరుగును మిక్సీ పట్టేసుకొని దాంట్లో మీకు ఎన్ని వాటర్ కావాలనో అన్నీ వేసి కలిపేసుకోండి. ఇప్పుడైతే మనకు బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మకాయను ఇలా రసం అయితే పిండేసుకోండి. ఇలా రసం పిండేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దీన్ని కనుక మనం తాగామంటే ఒక్కొక్కసారి మనకి అలసటగా ఉంటుంది. అలాగే సమ్మర్లో అయితే ఎక్కువగా ఎండతో మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ కళ్ళు తిరిగినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలాగే ఎండబెట్టిన కొట్టినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని కనుక మనం తాగామంటే మనకి చాలా నీరసంగా ఉన్నా సరే మనం వెంటనే నార్మల్గా అయిపోతాం అన్నమాట. మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే కళ్ళు తిరగడం కూడా తగ్గుతాయి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే వెల్లుల్లిపాయలను అయితే తెచ్చుకుంటాం కదా. ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు ధర కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వెల్లుల్లిపాయల్ని మనము తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి నెలల తరబడి ఎన్ని రోజులున్నా కూడా ఇలా ఎండిపోయినట్లుగా ఒట్టిగా అయిపోయినట్లుగా అసలు సారం లేనట్టుగా రసం లేనట్లుగా అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉంటాయన్నమాట. ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలవండి అని అంటే పైన పొట్టు మాత్రం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసేసేయండి. లేదు అని అంటే ఇలా అయినా చెయ్యండి. ఇలా మన ఇంట్లో వెజిటబుల్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్తో మనకి ఇలా దీన్ని అయితే మనము పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకోండి, దాంట్లో కొద్దిగా వెనిగర్ వేయండి. వెనిగర్ వేసేసి ఇది వెజిటబుల్ బ్యాగ్ ఉంది కదా, ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా, ఇది మనము వెల్లుల్లిపాయలకి పైన ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నామంటే పొట్టు అంతా పోతుందన్నమాట. మనకి పొట్టు ఇలా అంతా నీట్గా పోతుంది. తర్వాత మనకి ఆ బ్యాగ్ని ఆ వెనిగర్లో ముంచేసి ఇలా కొద్దిగా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఇలా బొడ్డు దగ్గర అలాగే చుట్టూరు అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వెల్లుల్లిపాయలు చచ్చిబడినట్టు కాకుండా అలాగే మనకి ఎండిపోయినట్లుగా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అలాగే పాడవకుండా ఉంటాయి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా.
చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఈ విధంగా కనుక చేసుకున్నామంటే మనకు వెల్లుల్లిపాయలు అనేది ఎన్ని రోజులైనా కూడా నీట్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ధర తక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్న మనం ఇంట్లో సరుకుల్ని వేస్ట్ చేసుకోలేం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్. చూడండి, మనమైతే చీనీ పళ్ళు అంటాం కదా, చీనీ పళ్ళు అంటారు, బత్తాయి పళ్ళు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే చీనీ పళ్ళు అంటాం, రాయలసీమ సైడు. చూడండి, ఈ మనం చీనీ పళ్ళని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట సగానికి. తర్వాత ఇలా మళ్ళీ మధ్యలోకి కట్ చేసేసుకోండి. చాలామందికి చీనీ పళ్ళు నైట్ టైం తిన్నా, లేదంటే చీనీ పండు తిన్న వెంటనే వాటర్ తాగినా, లేదంటే తలస్నానం చేసుకున్నప్పుడు తిన్నా జలుబు చేస్తూ ఉంటుంది. చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సేమ్ నాకు అదే ప్రాబ్లమే. కానీ మనం చీనీ పన్నం తినాలంటే భయం వేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా మీరు తలస్నానం చేసిన వెంటనే అయినా సరే, నైట్ టైం అయినా నీళ్ళు ఇది తిని నీళ్లు తాగినా మనకి జలుబు కానీ ఏమీ లేకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఏం లేదండి, మనం కట్ చేసుకొని తినేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా చిటికెడంత కారం ఇలా చల్లేసుకొని ఇప్పుడైతే తినాలన్నమాట. దీన్ని ఒలుసుకోవడం కూడా చాలా ఈజీ. నార్మల్గా పండు కొద్దిగా వాడిపోయిందంటే ఒలవడానికి అస్సలు రాదనమాట. కానీ చూడండి, ఇలా కనుక ఒలిచామంటే ఇలా కట్ చేసాం కాబట్టి మనకి తొక్క మొత్తం నీట్గా పోతుందన్నమాట. ఈ విధంగా మనము పండునైతే ఒలవచ్చు. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్. మనం నార్మల్గా ఒలిచేదానికంటే ఇది చాలా ఈజీ. అలాగే ఇలా తినడం వల్ల జలుబు చేయడం కానీ, అలాగే మనకి తలస్నానం చేసినప్పుడు కానీ అలా తినకూడదు అనుకున్నప్పుడు ఇలా ఉప్పు కారం చల్లుకున్నామంటే మనం ఏ టైంలోనైనా తినేసేయచ్చు. మనకి చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కొద్దిగా పుల్ల పుల్లగా ఉండింది అనుకోండి, ఇలా కొద్దిగా ఉప్పు కారం చల్లడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి, మన ఇంట్లో ఇలాంటివి డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదా. మనము ఏదైనా శారీస్ కొన్నప్పుడు, లేదంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనకు శారీస్ ఇస్తూ ఉంటారు కదా గిఫ్ట్గా. లేదు అని అంటే మనం షాపింగ్ చేసినప్పుడే శారీస్ కానీ, పిల్లల డ్రెస్లకు కానీ ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా. మనం వీటిని ఎందుకు పనికిరావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ సగానికి మడిచి ఇలా కట్ చేయండి. ఇలా బుక్కులో కట్టలేసాం కదా, ఆ విధంగా ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి. కట్ చేసేసి ఇప్పుడు ఇలా మడవండి. చూడండి, ఇదైతే మనకు ఒక స్వీట్ బాక్స్ మాదిరి రెడీ అయిపోయిందనమాట. చూస్తే సేమ్ స్వీట్ బాక్స్ లాగే ఉంది కదా. ఇలా అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు, ఊర్లకు కానీ టూర్లకు కానీ వెళ్ళేటప్పుడు ఇలా మనము అన్నీ మనకు కావాల్సినటువంటి స్టిక్కర్స్, పౌడరు, దువ్వెనలు, ఫెయిర్ అండ్ లవ్లీ, అలాగే తిలకము, నెయిల్ పాలిష్ ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి పడిపోకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి. దీనికోసం సపరేట్గా డబ్బా మళ్ళీ వేరేది పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకు చూడండి, ఇలా పెట్టుకోవడం వల్ల తక్కువ ప్లేస్లో కూడా అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసామంటే మనం రెడీ అయ్యేటప్పుడు అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి పని కూడా ఫాస్ట్గా అవుతుందన్నమాట. మనకి రెడీ కావడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలా కనుక చేసామంటే. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 11th టిప్. చూడండి, మనమైతే మిక్సీ జార్ని రోజు వాడుతూ ఉంటాం కదా. మిక్సీ జార్ను మనం వాడి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి అస్సలు తిరగదనమాట. మనం మిక్సీకి పెట్టినప్పుడు తిరగకుండా అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం మళ్ళీ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, ఆ మిక్సీ జార్కి ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి. ఆ మిక్సీ జార్ లోపల బ్లేడ్ల దగ్గర ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నాననివ్వండి. తర్వాత ఈ మిక్సీ జార్కి వెనకాల ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే ఆ స్క్రూల దగ్గర అప్లై చేయండి. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల అదంతా స్మూత్గా అయిపోతుందన్నమాట. తర్వాత దీన్ని ఏం చేయాలంటే లైట్గా కొద్దిసేపు మనం వేడి చేయాలన్నమాట. ఎక్కువగా కాదండి. ఎక్కువగా వేడి చేసామంటే లోపల మళ్ళీ అది బ్లేడ్ల దగ్గర రబ్బర్ ఉందంటే అది కాలిపోతుందన్నమాట. అందుకని జస్ట్ కొన్ని సెకండ్లు ఇలా లైట్గా తిప్పుతూ వేడి చేయండి. ఇలా వేడి చేసామంటే మనకి దాంట్లో బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా చనిపోతుంది. అలాగే బ్లేడ్లు కూడా చూడండి నార్మల్గా ఎలా ఉందో అలా అయిపోతుంది అనమాట. స్ట్రక్ అవడం లేకుండా ఇలా నీట్గా మూవ్ అవుతుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 12th టిప్.
చూడండి మనమైతే టేప్‌నైతే వాడుతూ ఉంటాం కదా! మనం బట్టలు కొలవడానికి కానీ, లేదు అనంటే ఇంకా దేనిలకైనా మనం డ్రెస్సులు కుట్టేటప్పుడు కానీ, చీరలు, జాకెట్లు ఇలాంటివి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. తర్వాత అలానే పెట్టేసామంటే ఇలా మొత్తం గందరగోళంగా అయిపోతూ ఉంటుంది. చూడ్డానికి కూడా మెస్సీగా ఉంటుంది. అలా కాకుండా నీట్‌గా ఉండాలి. ఇది మళ్ళీ మనం ఎప్పుడు తీసినా కూడా మనం తీసేంత వరకు కూడా ఎప్పుడు వరకైనా ఓపెన్ కాకుండా అలానే ఉండాలి అని అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ అయితే ఈ విధంగా మడవండి. మనకి టేప్ అనేది ఎంత నీట్గా ఉంటే చూడడానికి కూడా అంత బాగుంటుంది అనమాట. ఇలా మడిచిన తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మడిచేసి దీనికి ఒక పిన్నునైతే పెట్టేసేయండి. ఇలా పిన్నిస్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిన్నిస్ని అయితే పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టామంటే ఇంకా అస్సలు మనం తీసేంత వరకు కూడా రాదు. అలాగే నీట్గా ఉంటుంది. మనకు ఎలా పడితే అలా గందరగోళంలో లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా మనం డబ్బాలో వేసుకున్న, మిషన్ దాంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ, ఇంకా ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా, మనం ఇవి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి. వీటిని పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి. ఇలా చాకును వేడి చేసేసి మూతకైతే ఈ విధంగా ఇలా హోల్స్ మాదిరి పెట్టేసేయండి, కొద్దిగా పెద్దగా స్పూన్లు పట్టేలాగా. ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకైతే స్పూన్ల స్టాండ్ అయితే రెడీ అయిపోయిందనమాట. మనం సపరేట్గా స్పూన్ల కోసం స్టాండ్ అది ఇది కొనాల్సిన అవసరం లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనము స్పూన్లను పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా స్టాండ్ కొనే పని ఉండదు. అలాగే మనకి చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మీకు స్పూన్లు పెట్టుకోవడానికి సపరేట్గా స్టాండ్ కొనే అవసరం ఉండదు. అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఇలా పెట్టేసుకున్నామంటే తీయడానికి కూడా ఏది కావాలన్నా మనం చూసి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే దాంట్లో ఉంటే సరిగ్గా కనిపించదు కదా, ఇప్పుడైతే మనకి ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము ఇలాంటి కప్పులను అయితే టీ తాగడానికి వాడుతూ ఉంటాం కదా. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, ఇంకా ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ మనం కప్పులను వాడుతూ ఉంటాము. అన్ని గ్లాసులు అయితే కడగలేము, అన్ని గ్లాసులు కూడా ఉండవు కాబట్టి మరి ఈ కప్పులతోటి, మిగిలిపోయిన ఈ కప్పులతోటి ఇలా చేసుకున్నామంటే చూడండి ఎంత బాగుంటుందో. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా ఇంకా మారం చేయకుండా ఆడుకుంటారు. ఫస్ట్ అయితే పైన ఉండే ఇలా రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేయండి. కట్ చేసేసి ఇలా లోపల నుంచి ఇలా కట్ చేసుకుంటూ రండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసామంటే చూడండి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ మాదిరి అయిపోతుంది. చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అసలు. మనం ఎక్కడైనా సెల్ఫుల్లో కబోర్డ్స్లో పెట్టుకున్నా కూడా చూడడానికి అసలు ఇది పేపర్ గ్లాస్ అని ఎవ్వరు నమ్మరనమాట, అంత బాగుంటుంది. కట్ చేసేసుకొని ఇలా అనేసేయండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా. మంచి ఫ్లవర్, సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కనిపిస్తుంది కదా. ఇది మీకు రౌండ్గా కావాలనిపిస్తే ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా మనం కట్ చేసిన దాన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. చూడండి ఇలా చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. లేదు అనంటే ఇలా కూడా మడవచ్చు. చూడండి ఇలా మర్చామంటే ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోండి. చూడండి ఇలా మర్చామంటే ఇది ఒక డిజైన్ అనిపిస్తుంది అనమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. అలాగే టీపాయ్ పైన పెట్టుకొని ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు దీనిపైన క్యాండిల్ పెట్టుకొని వెలిగించుకోవడానికి కూడా బాగుంటుంది. చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే చక్కగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఇది ఒక కొత్త బొమ్మ అనేసి ఆడుకుంటారనమాట. మంచి ఫ్లవర్ మాదిరి ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుందన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసేసుకోండి. సూపర్గా ఉంటాయన్నమాట. ట్రై చేయండి. అలాగే ఇది ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో కూడా నాతో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇది ఆయిల్ వంట చేసేటప్పుడు పొరపాటున ఒకసారి ఆయిల్ ఒలికిపోతూ ఉంటుంది. మనం ఆయిల్ని ఇలా ఒలికిపోయినప్పుడు క్లాత్తో తూర్చామంటే క్లాత్కు అంటినా కూడా ఇక్కడైతే నీట్గా పోదు, మళ్ళీ సోప్ పెట్టి రుద్దాల్సిందే. అలాగే మళ్ళీ క్లాత్ను కూడా ఉతకాల్సి వస్తుంది. మళ్ళీ 2 పనులు అయిపోతాయి ఒకదానికి. అలా కాకుండా ఇలా ఆయిల్ పడ్డప్పుడు ఆయిల్ పైన కొద్దిగా గోధుమ పిండిని కానీ, లేదు అని అంటే జొన్న పిండిని కానీ, ఇంకా ఏదైనా సరే పిండిని ఇలా కొద్దిగా వేసేసి తర్వాత
ఇలా రుద్దేసేయండి. చూడండి అసలు అక్కడ ఆయిల్ పడినట్టు కూడా తెలియదనమాట ఇలా చేసామంటే. ఆయిల్ మరక ఉండదు, అలాగే పిండిలో ఆయిల్ అంతా కలిసిపోతుంది, మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఆయిల్ మరకలను అయితే నీట్గా పోగొట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బాత్రూమ్ను రోజు వాడుతూ ఉంటాం కదా టాయిలెట్ని. ఇది మనము ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఎంత నీట్గా కడిగినా కూడా, ఫినాయిల్ అవన్నీ వేసి కడిగినా కూడా, యాసిడ్ వేసి కడిగినా కూడా స్మెల్ పోదన్నమాట. అలాంటప్పుడు మనకి బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని వేసేసి అలాగే కొద్దిగా వంట సోడాను వేసేసి తర్వాత షాంపూను వేసేసి ఇప్పుడైతే ఫ్లష్ ట్యాంక్ను ఆన్ చేసేసి వాటర్ వస్తాయి కదా, అప్పుడు బ్రష్తో రుద్దేసేయండి. ఇలా రుద్దేసామంటే మనకి టాయిలెట్ అనేది బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుందన్నమాట. మనకి ఫినాయిల్ వేసి ప్రతిసారి రుద్దుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ను అలాగే షాంపూ అలాగే కొద్దిగా వంట సోడాను వేసి రుద్దామంటే మనకి బాత్రూమ్ అనేది టాయిలెట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అలాగే బాత్రూంలో టైల్స్ పైన కూడా ఎప్పుడైనా మొండి మరకలు పోకుండా ఉన్నా, అలాగే ఇలా ఫ్లోర్ పైన ఉన్నా కూడా కొద్దిగా ఉప్పు వంట సోడా వేసి చూడండి, అసలు మనం బ్రష్తో రుద్దేసామంటే నీట్గా పోతుందన్నమాట. చూడండి బాత్రూమ్ అనేది ఇలా నీట్గా తలతల మెరుస్తుందన్నమాట. ఇది చాలా రోజుల నుంచి నేను ఈ టిప్ని ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 16 రకాల టిప్స్. మరి టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.